ముందుగా అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మనిషి జీవితంలో తల్లి తండ్రి పాత్ర ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ గురువుల పాత్ర ఉంటుందని నేను నమ్ముతాను. ఖచ్చితంగా. అంటే గురువులకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పిల్లలు. ఆ బాల్య దశలో కావచ్చు, ఆ తర్వాత దశలో కూడా స్కూల్స్లో లేదా కాలేజెస్లో వాళ్ళు చెప్పే లెసన్స్కి, వాళ్ళు చెప్పే జీవిత పాఠాలకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళ మాటలకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కాబట్టి ఒక వ్యక్తి భవిష్యత్తును నిర్దేశించేది ఖచ్చితంగా గురువులే. కాబట్టి ప్రతి ఒక్క గురువుకి, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో బెస్ట్ ప్రొఫెషన్ టీచరే. మంచి అవకాశం, టీచర్ వృత్తి అనేది మంచి అవకాశం అన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఒక 30 మందో 40 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు మన చేతుల్లో ఉంటుంది. అందులో సరైన వాళ్ళని ఒక 5గురిని ఎంపిక చేసి ఆ 5గురిని ఎక్కడికో తీసుకెళ్లే బాధ్యత టీచర్స్ తీసుకోవచ్చు. లేదా ఆ 30 మంది కూడా నా పిల్లలు అని చెప్పి వాళ్ళని ఒక రేంజ్కి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవచ్చు. అంటే నిజానికి ఎవరు టీచర్లు కనుక కొత్తగా ఆలోచిస్తే, వినూత్నంగా ఆలోచిస్తే, ఈ మధ్య నేను చూస్తున్నా సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ వస్తాయి. తెలంగాణలో ఒక టీచర్ కొన్ని పజిల్స్ ఇస్తారు. బోర్డు మీద పజిల్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమంటారు. దాన్ని సోషల్ మీడియాలో రీల్గా పోస్ట్ చేస్తాడు. అట్లాంటి పిల్లలకు మెదడుకు మేత బాగుంటాయి. అలా కొంతమంది కొత్తగా ఆలోచిస్తే ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది వాళ్ళకే. తల్లి తండ్రి చెప్పిన దానికంటే గురువులు చెప్పిన దానికే ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు పిల్లలు. అది మర్చిపోకూడదు. అదే బోధకులు కార్యసాధకులు అని ఈనాళ్ళు రాశారు నేడు ఉపాధ్యాయ దినోత్సవం అని. అలాగే ఒక బడి 102 మంది ఉపాధ్యాయులు. ఒక పాఠశాలలో 10 నుంచి 15 మంది వరకు ఉపాధ్యాయులు ఉండడం సహజం. విశాఖపట్నం జిల్లా చంద్రపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో మాత్రం ఏకంగా 102 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 3086 మంది విద్యార్థులతో రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులందరూ ఇలా కలిశారు. ఇదిగోండి, 102 మంది ఉపాధ్యాయులు అంట. మామూలు విషయం కాదు కదా ఒక ప్రభుత్వ పాఠశాలలో. సో మరోసారి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఒక కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల ఆరోగ్య బీమా అంటే మామూలు విషయం కాదు. రాష్ట్రంలోని పేదలకు 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనలో చాలామంది ప్రైవేట్గా ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకో, రిలయన్స్ వాళ్ళకో, లేదంటే అపోలోనో ఎక్కడో దగ్గర మనం ప్రైవేట్గా ఇన్సూరెన్స్లు కడతాం. మన ఫ్యామిలీకి సంవత్సరానికి ఒక 12,000 15,000 అంటే వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ వాల్యూని బట్టి. ఇప్పుడు నేనున్నాను, సంవత్సరానికి 15 లక్షల ప్రీమియం కాదు 15 లక్షలు పాలసీ. సో నేను దానికి చెల్లిస్తున్న ప్రీమియం 13,000 ఎంతో ఉంది. సో అట్లా ఇప్పుడు ప్రభుత్వం 25 లక్షలు పాలసీ ఇస్తుంది. దానికి అవసరమైన ప్రీమియం ఆ కుటుంబాల తరపున ప్రభుత్వమే ఆ సంస్థలకు, బీమా సంస్థలకు చెల్లిస్తుంది అన్నమాట. మంచి స్కీమ్ ఇది. రాష్ట్రంలోనే 5 కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనిలో ఏంటంటే మనం క్లెయిమ్ చేసినప్పుడు, ఇప్పుడు నేను కడుతున్న ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసినప్పుడు వాడు 30 తిప్పలు పెడతాడు. బీమా కంపెనీలు కట్టించుకుంటారు, చాలా హుషారుగా కట్టించుకుంటారు. కానీ అది క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్న వికృతాన్ని, వాళ్ళల్లో ఉన్న శాడిజాన్ని, సైకోయిజాన్ని బయటికి తీసుకొస్తారు. అనేక ప్రశ్నలు, సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు. నువ్వు ఎక్కడ కొన్నావు పాలసీ, నీకు ఎవరు అమ్మారు పాలసీ, ఇవన్నీ వాళ్ళకెందుకు? పాలసీ నెంబర్ ఉందా లేదా, ఆ నెంబర్ ఆన్లైన్లో యాక్టివ్లో ఉందా లేదా, ఎస్ క్లెయిమ్ చేసేయచ్చు. అలా కాకుండా నువ్వు ఎక్కడ కొన్నావు, ఎవరు నీకు ఇచ్చాడు, ఆన్లైన్లో ఎందుకు కొన్నావు, ఆఫ్లైన్లో పలానా వ్యక్తి దగ్గర ఎందుకు కొన్నా, ఇవన్నీ అడుగుతారనమాట. అంటే క్లెయిమ్ నుంచి తప్పించుకోవడానికి. అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకుంటే క్లెయిమ్ చేసినప్పుడు అది జెన్యూనా కాదా అని వాళ్ళు వెరిఫై చేసుకొని క్లెయిమ్ ఒప్పుకుంటే అటువంటి సంస్థలను ఎంపిక చేసి ఇచ్చేయచ్చు. పేదలకు బీమా ద్వారా 2.5 లక్షల వరకు, 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా ఇస్తారు. మొత్తానికి 2.5 లక్షలేమో బీమా ఇస్తారంట. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా ఇస్తారంట.
ఇది అంటే విధి విధానాలు రూపొందిస్తున్నారు, ఏం జరుగుద్ది అనేది. మొత్తానికి కుటుంబానికైతే 25 లక్షలు ఉచిత వైద్యం వస్తుందండి సంవత్సరానికి. దానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన జరుగుతుందండి. అది పక్కన పెడితే సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంపై ఉక్కుపాదం, ప్రత్యేక చట్టం తేవాలని మంత్రివర్గం నిర్ణయం, విధి విధానాల రూపకల్పనకు ఉపసంఘం. సో ఇక్కడ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంపై ఉక్కుపాదం అంటే ఏది ఫేక్ ఏది నిజం అనేది డిసైడ్ అయ్యి ఆ తర్వాత ఫేక్ ప్రచారాల మీద చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. అలాగని మంత్రులు కానీ ప్రభుత్వం కానీ తప్పు చేసినప్పుడు ఆ విమర్శను కూడా మేము సహించం, మాకు ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం మేము కేసులు పెట్టేస్తాం అనుకుంటే మళ్ళీ అది ప్రభుత్వానికే బ్యాడ్ నేమ్. ఒక ప్రత్యేక చట్టం తీసుకురావడంలో తప్పులేదు, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను అడ్డుకోవడంలో తప్పులేదు. ఆ ఫేక్ ప్రచారాలను అడ్డుకుంటున్నాము అనే పేరుతో ప్రభుత్వం మీద వచ్చే విమర్శలను, మంత్రులు చేసే తప్పులను, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేసే అవినీతిని కూడా మాలాంటి వాళ్ళు బయటకు చెప్పినప్పుడు ఆ చట్టాన్ని వాడారనుకోండి, అది ప్రభుత్వానికే నష్టం. సో చట్టం తీసుకురావచ్చు, కానీ ఆ చట్టంలో ఏది ఫేక్ ఏది నిజం కొన్ని లిమిటేషన్స్ ఉండాలి, కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులకు విఘాతం అవ్వకూడదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ ఉంటాయి, దానికి విఘాతంగా ఉండకూడదు ఆ చట్టం. తర్వాత భవనాల గరిష్ట ఎత్తు 24 మీటర్లకు పెంపు, త్వరలో శాసనసభలో బిల్లు. ఓకే. తర్వాత సో క్యాబినెట్ అంశాలను అన్నింటిలో వేశారండి. క్యాబినెట్ అంశాలను అందరికీ ఆరోగ్యం వస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీ క్యాబినెట్ ఆమోదం, ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కవరేజ్, రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు లబ్ధి, 3257 చికిత్సలు ఉచితంగా పొందే అవకాశం, 2.5 లక్షల వరకు చెల్లించనున్న బీమా సంస్థలు 2.5 లక్షలు దాటితే ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోకి తీసుకొస్తున్నారంట. మంచిదే కదా. తర్వాత ఈనాడులో ఒక ఆసక్తికరమైన వార్త రాశారండి, చాలా లాజికల్గా టెక్నికల్గా మనం ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడు యూరియా లేదు, యూరియా కొరత అంటున్నారు. అసలు యూరియా కొరత సృష్టించిందే, కావాలని ఎవరో ప్లాన్ చేసి యూరియా మొత్తం మళ్లించేశారు, దారి మళ్లించేశారు అనేది ఈనాడు వాదన. ముందే మళ్లించేశారు. జూన్ ఆఖరికి 32% యూరియా అమ్మకం, అప్పటికి పంటల సాగు 10% మాత్రమే. ఇది కదా పాయింట్. ఏప్రిల్ జూలై మధ్యనే అధిక శాతం పక్కదారి, రైతుకు అవసరమయ్యే నాటికి నిండుకున్న నిల్వలు. అంటే రైతులకు అవసరమయ్యేదేమో ఆగస్టు సెప్టెంబర్లో యూరియా అవసరమయ్యేది, కానీ ఏప్రిల్ నుంచి జూన్ జూలై మధ్యలోనే యూరియా మొత్తం బ్లాక్ మార్కెట్కి మళ్లించేశారు. అలా ఎవరు మళ్లించారు? వాళ్ళని కనిపెడితే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. జూన్ ఆఖరకు ఖరీఫ్ గాడిన పడలేదు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం పంటల సాగు 10% మాత్రమే. ప్రణాళిక శాఖ లెక్కలు చూసినా 16% పెంచదు. 235 మండలాల్లో వర్షాభావ, 153 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కానీ అప్పటికే ఖరీఫ్ అవసరాలకు కేటాయించిన 6.22 లక్షల టన్నుల్లో 32%, అంటే 2 లక్షల టన్నులు యూరియా అమ్మేశారు. పంటలు వేయకముందే అదంతా ఎవరు కొన్నారు? అలాగే జూలై ఆఖరు 12 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో పంటల సాగు 43% మాత్రమే. యూరియా అమ్మకాలేమో 3.5 లక్షల టన్నులు, అంటే 56% పైగా జరిగాయి. సో ఇదంతా ఎవరికి చేరింది? ఎరువుల లెక్కలు పరిశీలిస్తే పంటల సాగుకు ముందే, అంటే ఏప్రిల్ నుంచి జూలై మధ్య యూరియా పక్కదారి పెట్టిందని స్పష్టమవుతోంది. మిక్సింగ్ ప్లాంట్లు పారిశ్రామిక అవసరాల కోసం ముందే తరలించారని తెలుస్తోంది. తీరా రైతులకు అవసరమయ్యే నాటికి నిల్వలు నిండుకున్నాయి, కొరత మొదలైంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి సరఫరా తగ్గింది, రామగుండం ప్లాంట్ నుంచి సరఫరా నిలిచింది. వీటన్నింటిని ఫలితంగా బస్తా యూరియా కోసం బారులు తీరి నిలబడాల్సి వస్తోంది. ఇది యూరియా ఎందుకు సమస్య వచ్చింది? అవసరానికి ముందే మొత్తం దారి మళ్లించేశారు, కొనేశారు, అందుకే ఇప్పుడు ఈ సమస్య ఉంది అని ఈనాడులో ఒక వ్యాలిడ్ వార్త రాశారు. సో యూరియా కొరత ఉందా లేదా అని నిన్న నేను మన సబ్స్క్రైబర్స్ని అడిగినప్పుడు 80% యూరియా కొరత లేదు, అందుబాటులో ఉంది అని చెప్పారు. ఒక 20% మాత్రమే అక్కడక్కడ యూరియా కొరత ఉంది అని కామెంట్స్ చేశారు. చూడండి, ఒక ఆందోళనకరమైన వార్త. దేశంలో కొత్త తరం తగ్గుతుందంటండి. 14 ఏళ్లలోపు జనాభాలో క్షీణత ఉందంట. అంటే కొత్తగా ఎవరు పిల్లల్ని కనట్లేదేమో, పిల్లల్ని కనడానికి ఎవరు ఇష్టపడట్లే. 15 నుంచి 59 వయసున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల. 2 కన్నా దిగువకు సంతానోత్పత్తి నిష్పత్తి తెలుగు రాష్ట్రాల్లో కేవలం 1.5కే పరిమితం. భారత్లోనూ జనాభా వృద్ధి తిరోగమనం. దేశ ప్రగతికి అవరోధంగా మారనున్న శ్రామిక వనరుల కొరత. అంటే పిల్లల్ని కనడం మానేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే సగటున ఒక తల్లి
అంటే సగటున మళ్ళీ ఒక తల్లి అంటే కష్టం 100 మంది తల్లులు 150 మంది పిల్లల్ని కంటున్నారు సగటున రేషియో 100 మంది తల్లులు 150 మంది పిల్లల్ని కంటున్నారు. దేశవ్యాప్తంగా 100 మంది తల్లులు 210 మంది పిల్లల్ని కనేవాళ్ళు ఒకప్పుడు, అది కూడా ఇప్పుడు తగ్గింది. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం 100 మంది తల్లులు 280 మంది 300 మంది పిల్లల్ని కొంటున్నారు. సో అది కూడా ఆ రాష్ట్రాల్లో కూడా తగ్గుతుందంట. ఓవరాల్గా దేశం మొత్తం సంతానోత్పత్తి క్షీణిస్తోంది. దాని వలన 14 ఏళ్లలోపు జనాభా క్షీణత ఉంది. 15 నుంచి 59 వయసు ఉన్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల ఉంది. ఇది దేశ ప్రగతికి అవరోధం అని ఒక SRS నివేదిక ఒకటి వచ్చింది. దాని మీద డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం. తర్వాత సంస్కరణలు ఆగవు, వృద్ధికి డబుల్ డోస్, GST మార్పులు, స్వదేశీ ప్రోత్సాహకమే టీచర్లకు హోంవర్క్, దేశ స్వయం సమృద్ధికి తోడ్పడే తదుపరి తరం సంస్కరణలు ఆగబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వస్తు సేవల పన్ను GST 2.0 అనేది దేశ వృద్ధికి మద్దతుగా నిలిచే డబుల్ డోస్ అని పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో మరింత వేగంగా ఆత్మనిర్భర్ భారత్ సాకారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవి ఇచ్చారు. ఇక్కడ ఒక ట్విస్ట్, ఒక సినిమా లాంటి క్రైమ్, ఒక చూడండి మద్యం స్కామ్లో ఏం చేశారనేది. మద్యం ముడుపుల సొమ్ముతో 100 ఎకరాల భూములు, నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ, 6 కోట్లకు 260 ఎకరాల భూమి కొనుగోలు, 2 నెలల్లో అరబిందో శరత్చంద్రారెడ్డికి 26 కోట్లకు విక్రయం, సిట్ దర్యాప్తులో వెలుగులోకి. మామూలు స్కామ్ అండి. చూడండి ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు, సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. సీసాలో భూతం, మద్యం సొమ్ముతో చెవిరెడ్డి భూముల దందా, 6 కోట్లతో గూడూరులో 260 ఎకరాలు కొన్నారంట. దాన్ని 2 నెలల్లోనే 26 కోట్లకు అమ్మేశారంట అరవిందో శరత్చంద్రారెడ్డికి ఆ 260 ఎకరాల భూమిని. ఆ డబ్బుతో తిరుపతి చుట్టూ భారీగా భూ కొనుగోళ్లు, తుడా నిధులతో రోడ్లు, మౌలిక వస్తువులు, లేఅవుట్లు, తిరుపతి చుట్టూ భూములు కొని దాన్ని తుడా చైర్మన్ ఆయనే కదా, ఆ నిధులతో దానికి మౌలిక వస్తువులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి రోడ్లు వేసి, కుళాయిలు ఇచ్చి, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి, ఫ్లాట్లుగా వేసి, లేఅవుట్లు వేసి అమ్మేశాడంట. ఫ్లాట్ల విక్రయంతో 100 కోట్ల సొమ్ము. సిట్ సోదాల్లో సంచలనాలు వెలుగులోకి. అది 5 ఏళ్ల పాటు పరిపాలించండి రాష్ట్రాన్ని అని అధికారం ఇస్తే కొత్త సినిమా తరహా స్కామ్లు చేశారనమాట. మద్యం సీసాలోంచి అనేక అక్రమాల భూతాలు బయటపడుతున్నాయి. సొమ్ములు పోగేసుకోవడం, ఎన్నికల్లో ఓట్లు కొనడమే ప్రధాన లక్ష్యంగా జగన్ హయాంలో మద్యం విధానం రూపుదిద్దుకుంది. అయితే ముడుపుల వసూళ్లు, రవాణాలో కీలక పాత్ర పోషించిన వారు కొంత సొమ్ము మళ్లించేసి మాయ చేశారు. అందులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన భూదందా బయటపడింది. అంటే మద్యం స్కామ్లో ఆయన వాటా తక్కువే అయినప్పటికీ దాన్నే ఆయన ఇలా వినియోగించుకున్నాడనమాట. భారత్ చైనాలనే బెదిరిస్తారా? శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలతో వ్యవహరించే తీరు అది కాదు. శిక్షిస్తామనే ముందు అవతల నాయకులు ఎవరో చూడొద్దా? రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని అమెరికా వాళ్ళని ఉద్దేశించి భారత్ చైనాలని మీరు బెదిరిస్తున్నారు, అదే చేస్తాం ఇదే చేస్తామని అవతల ఎవరి నాయకత్వంలో ఉన్నదో ఆ దేశాలు ఎవరి నాయకత్వంలో ఉన్నాయో చూసుకోవాలి కదా. సో వాళ్ళేమి బెదిరే టైప్ కాదు అని పుతిన్ ఆ 2 దేశాలకు మద్దతుగా అమెరికాకు వ్యతిరేకంగా తన గలం వినిపించారు. తర్వాత ప్రకృతిని నాశనం చేస్తున్నాం, అందుకే ఈ విపత్తులు, ఉత్తరాది వరదలపై సుప్రీంకోర్టు ఆందోళన, కేంద్రానికి పర్యావరణ మంత్రిత్వ శాఖకు నోటీసులు. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భరణం ఇవ్వక్కర్లేదు, మద్రాసు హైకోర్టు. ఇక జగనన్న కాలనీలో వైకాపా జలగలు, గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణ నిధులు దోపిడీ, రాక్రీట్కు 80 కోట్లు దారాదత్తం. ఆ కంపెనీ వైకాపా నేత తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులది. నెల్లూరులో మరో 100 కోట్ల కుంభకోణం, విజిలెన్స్ విచారణలో బట్టబయలు. జగనన్న కాలనీలో జగనన్న ఇల్లు మామూలు స్కాములు కాదు. అక్కడ తక్కువ రేటు భూమిని రైతుల నుంచి కొని ఎక్కువ రేటుకి అమ్మారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారితో ఒక స్కామ్ బయటకు వచ్చిందంట. రైతుల దగ్గర నుంచి 10 లక్షలకు కొనేసి ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మాడంట ఆయన. అంటే ఎకరం మీద 20 లక్షలు మిగిల్చుకున్నాడు. అదొకటి విజిలెన్స్ విచారణ జరుగుతోంది, అది ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇక్కడేమో ఆ కాలనీలు అంటే భూముల కొనుగోలులోనే భారీగా లబ్ధి పొందిన వాళ్ళు ఆ కాలనీలను చదును చేసే పేరుతో, వాటిని లెవెల్ చేసే పేరుతో, గ్రావెల్ వేసి లెవెల్ చేసే పేరుతో ఎకరానికి కొన్ని లక్షలు మింగేశారు. అది కూడా విజిలెన్స్ విచారణలో బయటకు వస్తుంది. కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లు వైకాపా హయాంలో ఆ పార్టీ నేతలు ప్రజాధనాన్ని జలగల్లా పీల్చేశారు. మద్యం, ఇసుక, గనులు, మట్టి, చివరకు పేదల ఇళ్ల నిర్మాణాన్ని కూడా వదిలిపెట్టలేదు. జగనన్న కాలనీలో ఆప్షన్ 3 పేరుతో
ఇళ్ల నిర్మాణం చేపట్టకుండానే చేపట్టినట్టు బిల్లులు చేయించుకుని పేదల నిధులను బొక్కేశారు. ప్రభుత్వం ఇచ్చిన సిమెంటు ఇనువును పక్కదారి పట్టించి జేబులు నింపేసుకున్నారు. వైకాపా నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువు అనుచర వర్గానికి చెందిన రాక్రిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇలా 80.5 కోట్ల నిధులను పక్కదారి పట్టించింది. నెల్లూరు జిల్లాలో కూడా 100 కోట్లు దారి మళ్లినట్టు విజిలెన్స్ గుర్తించింది. అంబటి ఇదేంటి? మాజీ మంత్రిపై భారీ అవినీతి ఆరోపణలు. జగనన్న కాలనీల కోసం భూముల కొనుగోలు అక్రమాలు. ఎకరం 10 లక్షలకు కొని ప్రభుత్వానికి 30 లక్షలకు అమ్మకం. రియల్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్కు ఎకరాకు 5 లక్షలు వసూలు. ముగ్గురాయి వ్యాపారుల నుంచి 5 ఏళ్లలో 10 కోట్లు స్వాహా. విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు 7 లక్షలకు అమ్మకం. విజిలెన్స్కు ఫిర్యాదుల విలువ. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఇందులో చాలా వరకు కామను. కాకపోతే ఇది వైసీపీకి మాత్రమే సాధ్యమైన స్కామ్. షిఫ్ట్ ఆపరేటర్ల అమ్మకం ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఇవి ఫస్ట్ పేజీలో ఉన్న అంశాలు. లోపల పేజీలకు వెళ్దాం. 250 కుటుంబాలు, 35 మరణాలు. వరుస మరణాలతో వణికిపోతున్న తురకపాలెం ఎస్సీ కాలనీ. జూలై ఆగస్టులో చనిపోయిన వారే 20 మంది. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రులకు, ఆపై మృత్యువుల్లోకి. మొలియాయిడోసిస్ బ్యాక్టీరియాగా అనుమానిస్తున్న వైద్య బృందాలు. క్వారీ కాలుష్యం, కలుషిత భూగర్భ జలాలు, అధ్వాన పారిశుద్ధ్యమే కారణం. ఇదిగోండి, ఎస్సీ కాలనీలో ఒక క్వారీ ఉంటుంది. ఆ క్వారీ నుంచి వేస్ట్ వాటర్ అంతా తీసుకొచ్చి ఇక్కడ నిలుస్తుందంట. ఇది గ్రౌండ్లోకి వెళ్ళి వీళ్ళు బోర్ల ద్వారా తోడుకున్నప్పుడు ఆ కలుషిత నీరు రావడం, ప్లస్ వీళ్ళ చెరువు కూడా కలుషితం అవ్వడం, ఆ నీళ్లు తాగడం వల్ల వీళ్ళకి ఇలా వస్తుంది. జ్వరము, కీళ్ళ నొప్పులు, దగ్గు ఇవన్నీ వస్తున్నాయి. వాటితో ఆసుపత్రిలో చేరి ఆరోగ్యం పాడైపోయి మరణిస్తున్నారని రాశారు. ఒక చిన్న కాలనీ, 250 కుటుంబాలు. అక్కడ 8 నెలల్లో చనిపోయింది 32 మంది. సెప్టెంబర్లో 3 రోజుల్లో మరో 3. ఇది గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ఎస్సీ కాలనీలో పరిస్థితి. జ్వరం వచ్చినా, స్వల్ప అనారోగ్యం పాలైనా అక్కడ జనం వణికిపోతున్నారు. ఆసుపత్రికి వెళితే కోలుకొని ఇంటికి వస్తామో లేదోననే భయం వెంటాడుతోంది. కాలనీలో ఎవరిని కదిలించినా ఏ మాయరోగం మా ఊరిని చుట్టేసిందో అనే ఆవేదనే. జనవరి నుంచి మార్చిలో 5, ఏప్రిల్లో 2, మేలో 3, జూన్లో 2, జూలైలో 10 మంది, ఆగస్టులో 10 మంది, సెప్టెంబర్లో 3వ తేదీ వరకు 3. 3 రోజుల్లో 3 అండి. సో మరణాల మీద అధ్యయనం జరగాల్సి ఉంది. ప్రభుత్వం కూడా చూస్తోంది. ఇక ఫీజులు నిర్ధారించాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలే. స్లాబులు నిర్ణయించే అధికారం ఉన్నత విద్యా కమిషన్కు లేదు అని ఒకటి రాశారు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇవన్నీ పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఆరోగ్యం హరి. అటు ప్రజారోగ్యం, ఇటు వైద్య కాలేజీలు ఇక ప్రైవేట్ చేతుల్లోకే. దేశ చరిత్రలో తొలిసారిగా ఏకంగా 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. కొత్త వైద్య కళాశాలల మంజూరు కోసం కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్న రాష్ట్రాలు. మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే సిద్ధంగా ఉన్న వాటిని అడ్డుకొని ప్రైవేట్ పరం పీపీపీ విధానంలో నిర్వహిస్తానంటున్నారు కదా. సో దానికి వ్యతిరేకంగా వీళ్ళు రాశారు. అటు ప్రజారోగ్యం, ఇటు వైద్య కాలేజీలు ప్రైవేట్ చేతుల్లోకని రాశారు. ఇక ఆరోగ్యశ్రీకి తోట్లు 10 కొత్త మెడికల్ కాలేజీలు పీపీపీ. తర్వాత నేర చరిత్రలో నెంబర్ 1 చంద్రబాబు క్యాబినెట్లో 96% మందిపై క్రిమినల్ కేసులు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై 19, నారా లోకేష్పై 17 క్రిమినల్ కేసులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై 8. ఇవన్నీ వైసీపీ వాళ్ళు పెట్టినవి కాదా? ఇవన్నీ వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు కాదా? చంద్రబాబు గారి మీద పొంగనూరు నియోజకవర్గంలో ఆయన మీద రాళ్ళు వేసి తిరిగి ఆయన మీదే 307 పెట్టారు. మరి అది తప్పుడు కేసు కాదా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా క్రిమినలా? ఆయన మీద 8 క్రిమినల్ కేసులు పెట్టారు. నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మైకు అడ్డుకొని, వాహనాన్ని అడ్డుకొని తిరిగి ఆయన మీదే 17 క్రిమినల్ కేసులు పెట్టారు. సో ఇవన్నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన తప్పుడు కేసులు. ఆ కేసులను వీళ్ళే హైలైట్ చేస్తున్నారు. అంటే తప్పు చేసింది వైసీపీ వాళ్ళే, దాన్ని హైలైట్ చేస్తున్నది ఇలా వికృతంగా ప్రచారానికి వాడుకుంటుంది వాళ్ళ మీడియా. 5,705 కోట్లతో అత్యంత సంపన్న కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్. ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ తాజా నివేదికలో వెల్లడి. సరే చూద్దాం, ఆ నివేదిక ఏంటో లెక్కలేంటో చూద్దాంలే సపరేట్గా. తర్వాత తురకపాలెంలో కునుక్కరువు, మొద్దు నిద్రతో సర్కారు దరువు. ఏకంగా 45 మంది మృత్యువాత పడిన చోద్యం చూస్తున్న ప్రభుత్వం. మీడియాలో వార్తలు వచ్చాక మెడికల్ క్యాంపుల పేరిట హడావిడి. మరి అంతే జరిగేది, అలాగే జరుగుద్ది. మీడియాలో వార్తలు వచ్చాక వాళ్ళు మేల్కొంటారు. అక్కడ ప్రభుత్వంతో అదే సమస్య. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత కోలుకుంటారు. కాదంబరి జత్వాని ఇష్యూ కావచ్చు, మొన్న జరిగిన ఈ శ్రీకాంత్ పేరోల్ వ్యవహారం కూడా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో వార్తలు వచ్చాక అది ప్రభుత్వం మేల్కొంది. అనేక అంశాల్లో మీడియాలో వార్తలు వచ్చాకే ప్రభుత్వం మేల్కొంటుంది. తిరిగి మీడియా మీదే చిందులు, మీడియా మీదే మేము చట్టం తెస్తామని బెదిరింపులు. ఇక వరికి ఊరే లక్ష్యం, తలారి ప్రభుత్వం, యూరియా కుతంత్రం. వరి సాగు వద్దంటూ సీఎం చంద్రబాబు పదే ప్రకటనలో. ఖరీఫ్ సీజన్లో 54% విస్తీర్ణంలో సాగే వరి పంట
అలాంటి వరి సాగు నిర్వీర్యం చేసే దిశగా క్షేత్రస్థాయిలో కుట్రలు. దీనిలో భాగంగా యూరియా దొరకకుండా నాటకాలు. ఒకప్పుడు ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్, బియ్యం ఉత్పత్తిలో టాప్ 5లో ఉన్న రాష్ట్రం నేడు 9వ స్థానానికి దిగజారింది. అరే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది, ఖరీఫ్ ఒక సీజనే అయింది ఖరీఫ్, అప్పుడే 9వ స్థానానికి పడిపోయిందంటే కారణం మీరు కాదా, మీ 5 ఏళ్ళు కాదా? ఇప్పటికే 5.5 లక్షల ఎకరాల మేర తగ్గిన నూనె గింజల సాగు. ప్రస్తుత సీజన్లో కాస్త మెరుగ్గా సాగిన పంటలు వరి, మొక్కజొన్న. వీటి సాగు కూడా తగ్గితే వలసలు భారీగా పెరిగే అవకాశం అని రాశారు. ఒక్క యూరియా కొరతని ఇంతగా అల్లి రాశారన్నమాట. మళ్ళీ ఎండలు మొదలు. రాష్ట్రంలో 9 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు, 8న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, మళ్ళీ వర్షాలు మొదలయ్యే సూచనలు. ఓకే, విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులు అవుతారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఒప్పుకోవాలి. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు కాపాడే బాధ్యత సీఎందే అన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. మాపై ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడేది లేదు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 26 జిల్లాల్లో ఉద్యమానికి సన్నద్ధం. అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల సదస్సులో వక్తలు. పాపం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేపట్టిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖచిత్రం ఏమిటో. ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి నెమ్మదిగా చాప కింద నీరులో ప్రైవేటీకరణ ప్రక్రియ జరుగుతోంది. కానీ బయటకు మాత్రం ప్రైవేటీకరణ జరగదు, 11,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. లోపాయికారిగా మాత్రం చేయాల్సినవి చేసుకుంటున్నారు. ఇక భారత్ సింగపూర్ మధ్య సుదృఢ బంధం. ప్రధాని మోదీతో సింగపూర్ ప్రధాని లారెన్స్ భేటీ. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింప చేసుకోవాలని నిర్ణయం, పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు. బెంగాల్ అసెంబ్లీలో కొట్టుకున్నారంటండి. అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ. మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లడంతో బీజేపీ చీఫ్ విప్కు గాయాలు. బీజేపీ అవినీతి పార్టీ, దొంగల పార్టీ అంటూ సీఎం మమతా బెనర్జీ మండిపాటు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం. సో బెంగాల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సెషన్స్ సందర్భంగా బీజేపీకి అండ్ అధికార టీఎంసీకి మధ్య మాట పెరిగి వాళ్ళు ఒకరినొకరు కలబడే వరకు వెళ్తే మార్షల్స్ రంగప్రవేశం చేసి బీజేపీ వాళ్ళని కొంతమందిని బయటకు లాక్కెళ్ళడంతో వాళ్ళకి గాయాలయ్యాయంట. ఇది నేషనల్ ఇష్యూ కాబోతోంది. ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం. గన్నవరం నుంచి ఎక్కడికి వెళ్తుంది అది, బెంగళూరు వెళ్ళేందుకు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్ళేందుకు టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్ రెక్కల వద్ద పక్షి ఢీకొట్టింది. పైలట్లు వెంటనే విమానాన్ని నిలిపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక పిన్నెల్లి సోదరులకు, టీడీపీ కార్యకర్తల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జంక్షన్ సమీపంలో వైసీపీ కార్యకర్తను దారుణంగా చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే గాలి బ్రహ్మయ్యను దుండగులు కత్తితో పొడిచి పెట్రోల్ పోసి కాల్చారు. 3 పిల్లలను చంపి ఆపై తండ్రి, భార్యపై కోపంతో 3 కన్నబిడ్డలపై పెట్రోల్ పోసి కాల్చి చంపి ఓ తండ్రి ఆపై తను పురుగు మందు తాగి చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా బోయిపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు తెలంగాణలోని పెద్దాపూర్ సమీపంలో ఈ దారుణానికి పాల్పడ్డాడంట. ఈరోజు 3 సినిమాలు రిలీజ్. ఘాటి, లిటిల్ హార్ట్స్, మదరాసి ఏమో ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ ప్లస్ శివకార్తికేయన్ కాంబినేషన్ ఇంట్రెస్ట్గా ఉంది. ట్రైలర్ బాగానే ఉంది, చూడాలని ఉంది. మరోవైపు ఘాటి, క్రిష్ డైరెక్షన్, అనుష్క లీడ్ రోల్. సో ఆ సినిమా కూడా చూడాలి. అలాగే లిటిల్ హార్ట్స్ కూడా ట్రైలర్ బాగుంది, సరదాగా అవుతే చూడాలి. 3 సినిమాలకు వెళ్ళాలి, ఎలా కవర్ చేయాలి? సినిమా పిచ్చి వాళ్ళకి కష్టమే కదా ఇలా మెయింటైన్ చేయడం. ఇక ఓ ఐఏఎస్ దుర్మార్గం అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. హైదరాబాద్లో వివాహేతర సంబంధం. అనుమానంతో ఆమెను కొట్టిన అధికారి, తీవ్రంగా గాయపడి ఆ మహిళ మృతి. పోలీస్ కేసు కాకుండా గోల్మాల్. ఏమీ ఎరగనట్టుగా విజయవాడకు వచ్చి విధులు. ఒక ఐఏఎస్ అధికారి, సీనియర్, 50 ఏళ్ళకు పైబడి వయసు ఉంటుంది, హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడంట. అప్పుడప్పుడు వీకెండ్స్లో ప్రతి శనివారం ఆదివారం అక్కడికి వెళ్ళి ఆమెతో గడిపి వచ్చేవాడు. ఉండేది, కొన్నాళ్ళు బాగానే ఉన్నారు, కొన్నేళ్ల పాటు. కానీ అనూహ్యంగా ఆయనకు అనారోగ్యం ఉండడంతో ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, ఆయన విశ్రాంతిలో బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఆమె మరొకరితో ఉంది అనే అనుమానం వచ్చింది. ఆ అనుమానంతో ఆమెను నిలదీసి మొన్న శుక్రవారం ఆమెను గట్టిగా కొట్టాడంట. కొట్టడంతో ఆమె చనిపోయింది. అది పోలీస్ కేసు అవ్వకుండా తనకున్న పలుకుబడి, తనకున్న మొత్తం తనకు డబ్బులు, పలుకుబడి, ఐఏఎస్ హోదా కదా, అది మొత్తం ఉపయోగించి హైదరాబాద్లో ఎక్కడా కూడా పోలీస్ కేసు అవ్వకుండా రాజీ చేసేసి సెటిల్ చేసుకొని సైలెంట్గా వచ్చి విధులు నిర్వహించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు విషయం బయటకు వచ్చింది. ఇదిగో ఆంధ్రజ్యోతిలో రాశారు, గట్టిగానే రాశారు. ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి,
హైదరాబాద్లో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అందులోనూ అనుమానాలు, గొడవలు. అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఆ మహిళను కొట్టడం, తలకు తీవ్ర గాయం అవడంతో ఆమె మరణించింది. అయితే ఆయన తన పలుకుబడినంతా ఉపయోగించి పోలీస్ కేసు కాకుండా చూసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇవి ఆ వివరాలు. అది కొంచెం రాశారు ఆంధ్రజ్యోతిలో, పైన రాశారు కాబట్టి ఇది కేసు అవుద్ది. ఇప్పుడు దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. ఇక కౌంట్ డౌన్ పెరిగేవేంటి తగ్గేవేంటి, జిఎస్టీ రేట్లు మారే 22వ తేదీ పైన అందరి దృష్టి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్, అసలు ఎంఆర్పీలు మారుస్తారా లేదా నాకు డౌట్ అది. ఇప్పుడు ఓకే, అన్ని నిత్యావసరాల మీద జిఎస్టీ తగ్గింది. జిఎస్టీ తగ్గిన వెంటనే ఎంఆర్పీలు మార్చాలిగా. మారుస్తాయా కంపెనీలు? మార్చవు. వేరేదేదో యాడ్ చేసి అలాగే ఉంచుతారు ఎంఆర్పీలు. సాధారణంగా జరిగేది అదే. ఏమండి జిఎస్టీ తగ్గిందండి కాబట్టి దీని మీద ఒక 10%, 12% రేటు తగ్గించామండి అని ఎవరూ చెప్పరు. చూడండి, ద్విచక్ర వాహనాలపై 25,000 వరకు మిగులు అని రాశారు. 13% వరకు తగ్గనున్న ఐస్ క్రీంల ధరలు. జిమ్లు, సెలూన్లపైన పన్ను 5% తగ్గింపు. 100 లోపు సినిమా టికెట్పై తగ్గిన పన్ను. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ కాస్త భారం. ఐపీఎల్ టికెట్లపై 40% పన్ను మోత. బిజినెస్ ఫస్ట్ క్లాస్ టికెట్లు మరింత ప్రియం. జీఎస్టీ లబ్ధి వినియోగదారుడికి అందేనా? పాత కొత్త సరుకులంటూ వ్యాపారులు కొర్రీలు పెడతారంటూ ప్రజల్లో అనుమానాలు. ఇదే కీలకం. సరుకు ఎప్పటిదైనా లాభం ప్రజలకు చేరాల్సిందే. విక్రయదారులు అక్రమాలకు పాల్పడితే ఫిర్యాదు చేయవచ్చు జీఎస్టీ కమిషనర్. ఇది ఇంపార్టెంట్ అండి. మీరు 22వ తేదీ తర్వాత చూడండి, ఎంఆర్పీలో ఏమాత్రం మార్పు లేకపోతే మీరు లాస్ట్ మంత్ కొన్న రేటే కూడా 22 తర్వాత కూడా ఇస్తే మాత్రం ఇమీడియట్గా జీఎస్టీ కమిషనర్కి ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్చు. ఇది రాశారు. తర్వాత ఫేక్లపై ఉక్కుపాదం. తప్పుడు ప్రచారాలపై ఉదాసీనత వద్దు. సోషల్ మీడియా కట్టడికి చట్టం. విధి విధానాల కోసం ఉపసంఘం. తప్పుడు విమర్శలు చేస్తే కఠిన చర్యలు. కూటమి నేతలు ఎవరు విమర్శించినా కలిసికట్టుగా స్పందించండి. కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. ఓకే. జీఎస్టీ మండలి భేటీలో హైడ్రామా. పన్ను శాతం తగ్గింపుపై 4 రాష్ట్రాల అభ్యంతరం. తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్. రాత్రి 7 గంటలుగా ముగియాల్సిన భేటీ 2 రాష్ట్రాల అభ్యంతరాలతో 9:30 వరకు కొనసాగిన పోయినాం. ఓటింగ్కు వెళ్దామన్న మరో రాష్ట్ర మంత్రి, అంగీకరించిన ఆర్థిక మంత్రి. బెంగాల్ మంత్రి జోక్యంతో వివాదం కొలిక్కి. పాపం ఉంటాయిగా వ్యతిరేక పక్షాల మంత్రులు ఉంటారుగా. ఆ వ్యతిరేక పక్షాల మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసి మాకు పరిహారం ఇవ్వండి, మా రాష్ట్రాలు నష్టపోతాయి అని అడిగారంట. రాష్ట్ర ప్రజలకు మేలు, రాష్ట్ర ఖజానా కుదేలు. ప్రభుత్వానికి ప్రతి నెల 15% నష్టం. వాణిజ్య పన్నుల శాఖ అంచనాలు. సంక్షేమం, అభివృద్ధిపైన ప్రభావం. కేంద్రమే ఆదుకోవాలని డిమాండ్. మా మంచి మాస్టారు ఈ గురువుల కృషికి వందనం అని రాశారు. తర్వాత స్థానికానికి చిక్కులు. బీసీ కులగణన జరపాక ఎన్నికలు. షెడ్యూల్ ప్రకారం జనవరి నాటికి స్థానిక ఎన్నికలు జరగాలి. అప్పటికి కులగణన ప్రక్రియ పూర్తయ్యానా? స్థానికంలో 34% రిజర్వేషన్ అమలుకు కూటమి ఇచ్చిన హామీలు కూడా అప్పుడే సాధ్యం. అది కదా లెక్క. ప్రభుత్వం ఏమో, ఎన్నికల కమిషనర్ ఏమో అందరికీ ఆదేశాలు ఇచ్చేశారు, జనవరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండండి అని. కానీ రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేయాలంటే ఆ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ముడిపడి ఉంది. జనాభా లెక్కలు రావాలి, కులగణన లెక్కలు రావాలి. ఆ లెక్కలు వచ్చాక వాటి ఆధారంగానే రిజర్వేషన్లు జరగాలి. అదంతా కూడా 2027 నాటికి కానీ రాదు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేది లేనిది అనుమానమే. వెళ్ళిపోయి యాక్చువల్లీ ఈరోజు ఎక్కువ కవరేజ్ అవ్వలేదు కదా. దక్షిణాది శక్తివంతుల జాబితాలో శైలజ కిరణ్. దుబాయ్లో జరిగిన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ వీకెండ్ 2025లో పురస్కారం ప్రదానం. ఓకే. తిథిదకు 1 కోటి విరాళం ఇచ్చేయండి. పాపం పేదది కదా టీటీడీ, ఇచ్చేయండి. సీఎం చంద్రబాబు కొత్త హెలికాప్టర్. సీఎం చంద్రబాబు భద్రత చూసే కొత్త హెలికాప్టర్ను వినియోగిస్తున్నారు. 2 వారాలుగా ఇందులోనే జిల్లాల పర్యటన. అమరావతిలో కన్వెన్షన్ సెంటర్లకు బిడ్డ. ఏసీబీ విచారణ. సంజయ్ సహాయ నిరాకరణ. నిధుల దుర్వినియోగంలో సంబంధం లేదని సమాధానాలు. తెలియదు, గుర్తులేదంటూ తప్పించుకునే ధోరణి. మరోసారి ఏసీబీ కస్టడీ కోరుతూ పిటిషన్. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ పేరిట నిధుల దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ ఏసీబీ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. ఏం సహకరిస్తాడో అతనికి తెలుసుగా చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో. ఒక ఐపీఎస్ అధికారి స్నేహాన్ని పత్రాలతో నిరూపించలేం. మిత్రుడికి కిడ్నీ దానం విషయంలో మద్రాసు హైకోర్టు వ్యాఖ్య. భార్యకు ఆదాయం అధికంగా ఉంటే భరణం ఇవ్వక్కర్లేదు. మద్రాసు హైకోర్టు. నిజమైన జీఎస్టీ 2.0 కోసం వేచి చూడాలి. రాష్ట్రాలకు మరో 5 ఏళ్లు పరిహారం చెల్లించాలి. కాంగ్రెస్ డిమాండ్.
సో రాష్ట్రాలు కొన్ని నష్టపోతున్నాయి కదా జీఎస్టీలు తగ్గించడం వల్ల, మీరు పరిహారం చెల్లించాలి అని అడుగుతున్నారు. తర్వాత పౌరసత్వం పొందడానికి ముందే ఓటు, చైనా గుప్పెట అగ్ర పౌరుల గుట్టు, సాల్ట్ టైఫూన్ డేటా చౌర్యంపై భయపడుతున్న అమెరికా, డ్రాగన్ సైబర్ ముఠాకు ఆ దేశ నిధుల దన్ను, జలప్రలయం ఉప్పొంగుతున్న ఉత్తరాది నదులు, ఆ టీచర్లకు బోధనేతర కొలువులు, 2016 రిక్రూట్మెంట్లో అవకతవకలు పాల్పడి ఉద్యోగాలు కోల్పోయిన వారికి మమత అభయం. సో ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పింది కదా, వాళ్ళు ఎవరో టీచర్లుగా పనికిరారు అని డిఎస్సిని కొట్టేసింది కదా, దానివలన 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో అవకతవకలకు పాల్పడి ఉద్యోగాల్లో చేరిన వారు ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయారు. వారికి బోధనేతల విధుల్లోకి తీసుకుంటాము అని చెప్పి ఆ సీఎం చెప్పారు. సో ఇవ్వండి 3 పత్రికల్లో అంశాలు. ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఆంధ్రప్రభలో కూడా అవే ఉన్నాయి. సో చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.